ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దంపతులు గాని పూలే దంపతులు గాని ఈ సూగూరు గ్రామానికో ఈ జిల్లాకో మన ప్రాంతానికో సంబంధించిన వాళ్ళు కాదు. వ్యక్తిగతంగా పిల్ల కుటుంబానికో పిల్లాడి కుటుంబానికో చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు మన రక్త సంబంధికులు కాదు, డైరెక్ట్ గా వాళ్ళ బంధువులు కాదు. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుంచి మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆ దంపతుల ఫోటోలను సాక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారంటే, మా కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, పిల్ల తరపున సమస్యలు ఉండొచ్చు, పిల్లగాలి కుటుంబం తరపున సమస్యలు ఉండొచ్చు, కానీ మాకు ఆదర్శం ఎవరంటే ప్రపంచ జ్ఞానిగా మారిన అంబేద్కర్. ఆర్థికంగా కష్టాలు వచ్చినా, ఒక్కొక్కరిగా 4 పిల్లలు చనిపోయినా తన యొక్క లక్ష్యాన్ని వెనుకకెళ్లకుండా తను ఏ లక్ష్యం కోసం అయితే పని చేసిండో, కష్టాలలో కూడా భార్య యొక్క కష్టాలను పంచుకున్నాడు. అంబేద్కర్ అమెరికాలో ఉండి చదువుకుంటున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా భర్తకు తన కష్టాలను తెలియనియకుండా, తన పిల్లలు చనిపోతుంటే ఆ కష్టాలను తెలియనియకుండా భర్తకు చేదోడు వాదోడుగా ఉన్న రమాబాయి గాని, రమాబాయి కష్టానికి గుర్తించినటువంటి అంబేద్కర్ గాని, వీళ్ళిద్దరు ఎక్కడైతే చివరి దాకా ఈ దేశంలో ఈ భూఖండం మీద ఆదర్శ దంపతులుగా ఉన్నారో వాళ్ళు మాకు ఆదర్శమని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారు. రెండో జంట పూలే దంపతులు అక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. త్యాగం అంటే అది ఎందుకు వాళ్ళ బొమ్మలు పెట్టుకున్నారంటే, పెళ్లి చేసుకుంటున్నప్పుడే వాళ్ళు పిల్లలు కాకుండా భార్యకు ఆపరేషన్ చేయించి పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ పిల్లలైతే మాకు ఈ పిల్లల పట్ల కుటుంబం పట్ల స్వార్థం పెరిగి నా ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పి పిల్లలు కాకుండా పెళ్లిని చేసుకొని ఒక బ్రాహ్మణ పిల్లవాడిని దత్త తీసుకొని పిల్లవాడిని ప్రేమగా పెంచి ఆ పిల్లవాడికి పెళ్లి చేసి ప్రయోజనం చేసినటువంటి ఈ ఆదర్శ దంపతులు మాకు